ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన అరకుకు నవ్య అరకు అని పేరు పెట్టాలని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నగరంలో ఉండేవాళ్లే పేదవాళ్లని, గిరిజన గ్రామాల్లో ఉండేవారు కాదని స్పష్టం చేశారు. ఇక్కడ పండుతున్న పండ్లు, కూరగాయలు పట్టణాలకు వస్తున్నాయని, పట్టణాల్లో ఉండేవారికి గిరిజన ప్రాంతాల ప్రజలు అనేక విధాలుగా సాయపడుతున్నారని పేర్కొన్నారు. అరకులో పండించే పసుపు, కాఫీకి ప్రత్యేకత ఉందని నరసింహన్ అన్నారు. పేదరికం అనేదానికి ఒక కొత్త అర్థం వచ్చింది. ఈరోజు పేదవాళ్ళు ఎవరు? మేము పేదవాళ్ళు, నగరంలో ఉండేవాళ్ళు మేము పేదవాళ్ళు, మీరు కాదు, మీరు గొప్పవాళ్ళు, మీరు మాకు స్వాస్థ్యం ఇవ్వాలి. ఇప్పుడు కూరగాయలు చూశాను, పండులు చూశాను, మళ్ళీ చాలా గ్రైన్స్ చూశాను. ఇదని మీరు మాకు ఇచ్చి మా స్వాస్థ్యం మీరు కాపాడాలి. ఇక్కడ విద్యా ఆరోగ్యం దానికి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యాలు, సంక్షేమ కార్యాలు చేసుకున్నారు. దాన్ని మీరు పూరగా అడ్వాంటేజ్ తీసుకొని పిల్లల్ని బాగా చదివించాలి. టూరిజం ప్రమోట్ చేయాలి పెద్ద ఎత్తున. ఆ టూరిజంలో ఆ క్రాఫ్ట్స్ బజార్ని ఒక పర్మనెంట్ క్రాఫ్ట్స్ బజార్ టూరిస్ట్ సీజన్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ వేరియస్ ట్రైబ్ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన వాళ్ళు వేసుకున్న క్లోదింగ్, జ్యువెలరీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అదన్నీ అక్కడ చూపిస్తే, లైవ్గా చూపిస్తే దానికి దే విల్ బి సో మచ్ ఆఫ్ డిమాండ్.